కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుక ఈ నెల 16వ తేదీన జరగనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ మన్సీర్ జిలానీ సమోన్, ఎస్పీ జియా రాధిక రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ క్రమంలో ముందుగా ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ కి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అధికారులతో స్వామివారి ఆలయ ప్రాంగణంతో పాటు ఇంద్ర పుష్కరిణి, ఉచిత దర్శనంతో పాటు విఐపి, వివిఐపి దర్శన మార్గాల ఏర్పాట్లపై ఆరా తీశారు. దర్శనం నిమిత్తం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరగాలని అధికారులు ఆదేశించారు. అదేవిధంగా రథసప్తమి రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు సూచించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా భక్తుల యొక్క ద్విచక్ర వాహనాలు, కార్లు 80 అడుగుల రహదారి మార్గంలో వాహనాల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. దర్శన మార్గాలలో నాణ్యమైన బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆలయం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భక్తులకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. అరసవల్లిలో సూర్యనారాయణ స్వామి జయంత్యోత్సవం ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరి 16వ తేదీన కార్యక్రమం జరుగుతుంది. ఇది మాఘశుద్ధ సప్తమి. ప్రతి సంవత్సరం కూడా సూర్యనారాయణ స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈ ఉత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఇది అత్యంత వైభవంగా ఈ సూర్యనారాయణ స్వామి వారిని, ఆదిత్యుడిని, అలాగే ఎంతో భక్తిగా అందరూ వచ్చి స్వామివారి సేవ చేస్తుంటారు. ఈ స్వామికి ఉత్సవాలన్నీ కూడా చాలా పెద్ద ఉత్సవం. ఈ రథసప్తమి రథస్థం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నలభ్యతే అని రథసప్తమి నాడు ఎవరైతే సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారో, అర్చించుకుంటారో, అభిషేకించుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని మనకి పురాణాలు చెప్తున్నాయి, శాస్త్రం చెప్తుంది. అట్లాంటి సూర్యనారాయణ స్వామిని అరసవల్లి క్షేత్రంలో ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ గ్రామంలో అరసవల్లిలో స్వామివారు వెలిసి ఉన్నారు. దేవేంద్ర ప్రతిష్ఠ నిర్మితమైనది ఇది. ఇట్లాంటి ఈ సూర్యనారాయణ స్వామి వారికి ఈ 16వ తారీఖు నాడు వేకువజాము నుంచి కూడా మహర్షులు ఛత్రజాములు వేస్తూ స్వామివారి 2 హస్తాలతో పద్మాలు పట్టుకొని స్థానభంగంలో వైజయంతి రథం మీద స్వామివారు నిల్చున్నారు. అట్లాంటి సూర్య భగవాను నిజరూప దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి స్వామివారి సేవ చేసుకుంటుంటారు. అట్లాగే స్వామివారి ఈ నిజరూప సేవ సాయంకాలం 3:30 వరకు ఉంటుంది. 3:30-4 మధ్యన అక్కడ అలంకార సేవ ప్రారంభమవుతుంది. ఈ అలంకార సేవ సాయంకాలం రాత్రి వరకు, అలాగే 10:30-11 గంటల వరకు అలంకార సేవ ఉంటుంది. తర్వాత ఏకాంత సేవ, పౌడంతి సేవతో ఈ కార్యక్రమం ముగిస్తుంది. అట్లాగే రథసప్తమి ఉత్సవం అంటే పురాతనం నుంచి కూడా వచ్చేది. మనకి ఆవు పేడతో చేసిన పిడకలతోని ఒక తంపి పేర్చి, అట్లాగే ఒక పాత్ర పెట్టి ఆ తంపి ఆవు పాలు, అట్లాగే గుడం అంటే బెల్లం, ఆ కొత్త బియ్యం, కొత్త బెల్లం ఇవన్నీ వేసి ఆ చెరుగడ్డతోనే అదంతా కూడా కలిపి స్వామివారికి ప్రత్యక్ష భగవానుడు ఆ క్షీరాన్నం, పరమాన్నాన్ని ఆ ప్రత్యక్ష భగవానుడికి మన ఇంద్రపుష్కరుల దగ్గర ఇవన్నీ కూడా చేస్తుంటారు. చేసి ఆ భగవానుడి తర్వాత చేసిన తర్వాత స్వామివారికి అలాగే అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఉన్న అభిషేకాలన్నీ కూడా ప్రతి వాళ్ళు కూడా అభిషేకం తీసుకుని స్వామివారి గోత్రనామాలతో చేస్తుంటారు. అట్లాగే ఈ అభిషేకం నమక జమక పురుషూక్త, శ్రీసూక్త, మన్యసూక్త, అట్లాగే మహాన్యాసపూర్వకంగా ఈ అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే స్వామివారికి నదీ జలాలు, అలాగే సుగంధ ద్రవ్యాలు, ఔషధులు, పాలు, పంచామృతాలు ఇట్లాంటివన్నీ కూడా స్వామికి సుమారు రాత్రి 1 గంట నుంచి 7 గంటల వరకు అభిషేకం జరుగుతుంది. సుమారు ఒక 2-3 వేల లీటర్ల పాలు స్వామికి అభిషేకం జరుగుతుంది. అట్లాగే పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, అట్లాగే చెరుకు రసాలు, అన్ని రసాలు కూడా ఈ నదీ జలాలు కూడా స్వామివారికి అభిషేకం చేస్తారు. తర్వాత స్వామివారి అభిషేకం అయిన తర్వాత 7:30 గంటలకి నిజరూప సేవ ప్రారంభమవుతుంది. ఈ నిజరూప సేవ అత్యంత అందమైన, సౌందర్యమైన విగ్రహం సూర్యనారాయణ స్వామి వారిది. అట్లాంటి విగ్రహం సూర్యనారాయణ స్వామి వారి 7 గుర్రాల రథం ఉంది. అన్నూరు కాబట్టి చక్కగా అందరూ కూడా వచ్చి సూర్యనారాయణ స్వామి సేవ చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకొని ధరించాలని. ఉదయం స్వరూపానంద సరస్వతి వస్తారు. విశాఖపట్నం నుంచి స్వామి ఒక పీఠాధిపతి ఎవరు రావడానికి అవకాశం ఉంది. వారు వచ్చిన తర్వాత ఎవరు వస్తారో మనకు ఇంకా తెలియదు. కాబట్టి వారు వచ్చిన తర్వాత వారి చేత ఈ కార్యక్రమం ప్రారంభం జరుగుతుందని మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తదితర పెద్దలంతా చెప్తున్నారు. శుభం పోయారు.